హాయ్, ఎంత బాగున్నాయో. నేను కూడా బ్యాంకాక్ మలేషియా వెళ్తే బాగున్ను. సురిత అందరికి ఆస్కారం అవార్డు ఇస్తారంట, అప్లై చేస్తావా? నిన్ను అర్జెంట్ గా కలవాలి పులి. అయ్య బాబే, రమ్మంటుంది ఏంటి? ముద్దివ్వడానికేమో. ఏంటి సురిత రమ్మన్నావు? మాట్లాడడానికా ముద్దివ్వడానికా? ఏంటి ఇది? ఊర్లో జాతర ఏమన్నా ఉందా? లేదు, నాకు ఊరెళ్ళే ప్లాన్ ఉంది. ఎక్కడికి? మీ బాబాయ్ ఊరు బొబ్బర్లంకా? కాదు, బ్యాంకాక్. బ్యాంకే కదా, వచ్చిన సైకిల్ ఎక్కి తీసుకుపోతాను. బ్యాంక్ కాదురా బుడంకాయ్, బ్యాంకాక్ అంటే అదొక ఊరు. అయితే ఒక సెకండ్ ఇక్కడే ఉండు, బండికి వచ్చేస్తాను, బేగి వెళ్ళిపోదాం. బండి మీద వెళ్ళడానికి ఇదేమన్నా బొబ్బర్లంక అనుకున్నావా? బ్యాంకాక్. 100 రూపాయలు వెళ్ళొచ్చా? లేదు, 1000 కావాలి. బ్యాంకాక్ కూడా తీసుకెళ్ళినోడివి నువ్వు, ఒక బాయ్ ఫ్రెండ్ వేనా? నా బిఎస్ఎస్ మీద డౌట్ పడుతున్నావా? నువ్వు వెళ్ళి బ్యాంక్ సర్దుకో, నేను వెళ్ళి బ్యాంకాక్ టికెట్లు అట్టుకొచ్చేస్తాను. ఈ ఏజెన్సీ ఏదో కొత్తగా ఉంది, ఓసారి ట్రైలింగ్ చేద్దాం. వెల్కమ్ టు గోవిందా ట్రావెల్స్. నా పేరు టిప్పు. మీకు ఏ ట్రిప్ కావాలో చెప్పు. ఒరే టిప్పు, నాకు అర్జెంట్ గా 2 బాల్కనీ టికెట్లు బ్యాంకాక్ కావాలి రోయ్. జేబులో ఎంత నేట్రా? మీలాంటి వాళ్ళ కోసమే రా మంచి బంపర్ ఆఫర్ పెట్టాను. ఏంటో ఆఫర్? బాయ్ బాయ్ బ్యాంకాక్ అని ఒక టికెట్ మీద 2 బ్యాంకాక్ పంపిస్తాం. నాకు కూడా అది కావాలరా. అయితే వెళ్ళి వాళ్ళు వచ్చాటుకొచ్చాయి. లక్షణమైన టికెట్లు 2 పక్కనెట్టి ఉంచుతాను. అయ్య బాబాయ్, వచ్చే డిస్కౌంట్ లేదా? ఒకళ్ళని పంపిస్తాను, ఓకేనా? వద్దులే, ఈ లక్షకి వచ్చేస్తాను. 2 టికెట్లు మధ్య జాపుని. డబ్బులు కావాలేంట్రా ఎదవా? హలో, ఈఎంఐ ఓడు, నాకు 1 లక్ష కావాలరా. వద్దులే, 1 లక్షన్నర కావాలి. ఎందుకైనా మంచిది, ఖర్చులు కొంటాయి. ఒరే పులి, నువ్వు పాత కట్టలేదనుకో నీకు అడ్రస్ దిగిపోద్ది. ఇలా అయితే నీ సురతిని బ్యాంకాక్ తీసుకెళ్ళినట్టే. యారా అల్లుడు, తడిసిపోయిన కోడి పిల్ల అలా కూర్చున్నావు? ఒరే మాయ, అదంతా కవర్ చేసి ఓపిక నాకు లేదు కానీ అలా కాకి లుక్ వేసుకో, ఎడిటర్ ఫ్లాష్ బ్యాక్ వేసుకుంటారు. అయితే ఏంటి ఇప్పుడు? నీకు ఊరెళ్ళని డబ్బులు కావాలి అంతేగా? నీకు మంచి జాబ్ చూస్తాలే. మన ఏమన్నా చదివేవా? కావాలంటే కూలి పనికి వెళ్తావురా. కన్నం చూసే మాడుతున్నావా? అయితే కన్నాలేసేద్దామా? కనికారం లేకుండా కుక్కను కొట్టినోడు కూడా వేస్తారు. సరేరా అల్లుడు, ఒక అద్భుతమైన బిజినెస్ స్టార్ట్ చేద్దాం. పెట్టుబడికి డబ్బులు ఎవడతారా? నిజమేరా అల్లుడు, నీ మొహం చూసి వెనకాల నా మొహం చూసి చుట్టుపక్కల 30 ఊర్లో 30 పైసలు కూడా ఎవడెవడు. అవునరా, మరి ఎలాగా? మనం రూపాయి పెట్టుబడి పెట్టకుండా వాళ్ళే పెట్టుబడి పెట్టి నీకు టికెట్లు కొనే సూపర్ ఐడియా నాకు ఆడ ఒకటి ఉంది. ఏంటి ఇది? సిటీల బిజినెస్. ఏ సిటీలు రా? రాములు సీత సిటీలా? నిన్నందుకే తలక మాసినోడా అనేది. సిటీల బిజినెస్ అంటే జనాల దగ్గర డబ్బులు తీసుకుని మళ్ళీ ఆ జనాలకే ఇవ్వడం రా. అందులో మనకే వస్తుందిరా కమిషన్ రా, బోల్డ్ కమిషన్. అయితే ఇక్కడ ఒక కిటుకు ఉంది. ఏంటి ఇది? ఊరోళ్ళంతా నమ్మే నికాసైన ఓ బకర కావాలరా. అంటే మన ప్రెసిడెంటా? అచ్చే, తెలిసినోడు కాదు, తెలియనోడు, బయటోడు. ఇప్పుడు బయట అంటే ఎవడొస్తారమే? అబ్బా భలే ఉన్నావురా, కుంభమేళంలో ఈ బూతు పండిలాగా. అంత బాగున్నారా మాయ? అవి చూసుకోవటం. హబీబీ పైసా దేదో జిలేబీ. 100 ఇస్తే 1000 ఇస్తాం, 1000 ఇస్తే 1,00,000 ఇస్తాం, 1,00,000 ఇస్తే లక్షాధికారులు చేస్తాం. నీ దగ్గర దమ్మిడి లేదు, నువ్వు మాకు డబ్బులు ఏమెత్తారా? దబాంగ్ దబాంగ్. దబాం కాదురా, డబ్బులు ఇచ్చే దుబాయ్ సేటు. దుబాయ్ సేటా? ఎవడాడు? హబీబీ పైసా దేదో జిలేబీ. మీది నమ్మి మాది చేతిలో పెడితే మాది మీది పెద్దది చేస్తుంది. ఈయన మామూలు మనిషి కాదు, మన మనిషా? పెద్ద మనసు చేసుకుని మనందరినీ పెద్ద స్థాయికి తీసుకెళ్దాం అనుకున్నా దుబాయ్ మనిషి. మీరిచ్చే డబ్బుల్ని బ్యాంక్ అంటే భద్రంగా దాసి వడ్డీ మీద వడ్డీ, చక్రవడ్డీ, భూ చక్రవడ్డీ, విష్ణు చక్రవడ్డీ, తారాజో వడ్డీ వేసి మరీ ఇస్తాడు ఆ డబ్బులు. చూసుకోండి మరి. ఏంటి నిజమేనా? నమ్మడం నమ్మకపోవడం మీ ఇష్టం అండి. ఈ రోజు డబ్బులు పెడితే 2 వారాల తర్వాత వడ్డీ తీసుకోవచ్చు. ఇదిగో అయితే నేను ఎట్టేస్తాను. అదిరా ఏరబాబు, గుడ్ బై రా నువ్వు. ఆ డబ్బులు ఈ ఉండిలో వేసి మన షేక్ బైక్ ఓ షేక్ అందించుకో. ఇచ్చేద్దాను.
నీది అందం చాలా ఉంది. నీ అందం అంతే డబ్బు నాది పెంచి నీది చేతిలో పెడతాది. థ్యాంక్ యూ బీబీ, థ్యాంక్ యూ బీబీ. ఎట్లా అలా చూస్తున్నారు? పెట్టండి. అబిబి దేవుడు. నాది దేవుడు కాదు, నాది జిలేబీ. అబిబి జిలేబీ. చూసుకోండి రాయ్, ఆఫర్ క్లోజెస్ సూన్. డబ్బులు వేసేవాళ్ళంటే ఇప్పుడే వేసుకోండి. ఓకేరా, కరెక్ట్ గా 2 వారాల్లో దగ్గర కలవండి, మీ వడ్డీలు మీకు ఇచ్చేస్తాను. ఈ కలసలతో బ్యాంక్ గేటి బర్మా బంగ్లాదేశ్ కూడా వెళ్ళిపోవచ్చు. కంగారు పడకరా అల్లుడు, ఇదంతా మంద కాదు, కమిషన్ మాత్రమే మందే. అదేంటి మాయా, అందులో 1,00,000 అంటే 1,00,000 మందే అనుకున్నావా? కొంచెం బెక్సేరా అల్లుడు మందే. ఆ బెచ్తో బ్యాంక్ ఎప్పుడు వెళ్ళేది? తొందరపడితే ఎలా రా, ఆలస్యమే అమృతం. విషయం కూడా రా, ఈ విషయం మా పిల్ల తెలిస్తే నన్ను వదిలి వెళ్ళిపోద్ది. అలా కాదురా అల్లుడు. నీకే ఇలాంటి చాలా చెప్తావు. ఓ పక్కన చూంటే మెసేజ్ లేట్ అవుతుంది, రిప్లై లేవలేక నా ఏళ్ళు వంకరలు పోతున్నాయి. ఓ పని చేస్తాను, కమిషన్ కాకుండా అసలు ఎట్టుకుపోతాను. ఈ విషయం బయట రాకుండా నువ్వు మేనేజ్ చేయి. బ్యాంక్ అక్కడి నుంచి వచ్చాక అందరికి బ్యాంక్ సెటిల్మెంట్ చేద్దాం. నాకేదో తేడా కొడుతున్నారు అల్లుడు. ఏ తేడా లేదు, తేడా కట్టలేదు. ముందు అర్జెంట్ గా ట్రావెల్ ఏజెన్సీ డబ్బులు కట్టాలి, లేదంటే టికెట్లు పోతాయి. ఒరే టిప్పు, ఒరే టిప్పు. గోవిందా, డబ్బులు తెచ్చావు గోవిందా? తెచ్చాను, ఇదిగో డబ్బు. ఏ టిప్పు, ఫ్లైట్ లో సీట్లు సోఫాల్లో ఉండాలి రోయ్. హోటల్ లో బెడ్లు మామూలు బెడ్లు ఉండకూడదు రోయ్, వాటర్ బెడ్లు ఉండాలి. టైం టు టైం స్నాక్స్ ఉండాలి. మినిమం 5 స్టార్ హోటల్ లో మమ్మల్ని పడుకోబెట్టాలి. రోజుకి మినిమం 3-4 సార్లు జ్యూస్ లో పోవాలి రోయ్. నాకేమో డ్రై ఫ్రూట్, మా పిల్లకేమో డ్రాగన్ ఫ్రూట్. ట్రిప్ చాలా కంఫర్టబుల్ గా అయిపోవాలి. అలాగే గోవిందా, అన్ని నోట్ చేసుకున్నాను. ఇంకా గోవిందో గోవిందా. మరి టికెట్ లో పెళ్ళైన వెంటనే పిల్లలు పుట్టేస్తారా గోవిందా? టికెట్లు ప్రాసెసింగ్ కి ప్రింటింగ్ కి టైం పడుతుంది గోవిందా. ఎన్ని రోజులు? ఓ 2 వారాలు. ఓ 2 వారాలు వచ్చేదని. నువ్వు రావక్కర్లేదు, మరి పోస్ట్ లో పోస్ట్ ఆఫీస్ కి వచ్చేస్తాయి. నా పేరు చెప్పి తీసుకో. ఓకే బాయ్. హలో సునీత. చెప్పు పులి. బ్యాంకాక్ ట్రిప్ కన్ఫర్మ్ అయిపోయింది. అవునా? ఎప్పుడు? కరెక్ట్ గా 2 వారాల్లో మనం ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోతాం. అవునా? థ్యాంక్ యూ పులి. మళ్ళా మనకి థ్యాంక్ యూ లేండి, ఒకసారి వెళ్ళి మీరు చెప్పొచ్చుగా. ఎచ్చి పో పులి, సిగ్గులేదు. ప్లీజ్. బ్యాంకాక్ వెళ్ళాక చెప్తాలే. ఓకే, అన్ని బ్యాంకాక్ లోనే అంటావు. ఓకే ఓకే. ఆ సరే, కరెక్ట్ గా 2 వారాల్లో పోస్ట్ ఆఫీస్ దగ్గర లగేజ్ అంతా అట్టుకొని వచ్చాయి. ఓకే పులి. ఇప్పటికి 2 వారాలు అయ్యింది, వడ్డీ లేదు చెడ్డీ లేదు. ఆ మామగారిని తీసుకురండి. ఏంటండి ఈ దౌర్జన్యం? ఎందుకని లాక్కొచ్చారు? శ్రీదేవితో సాల్సా డాన్స్ చేస్తాను నా కల్లో చేస్తారు. సాల్సాలు జల్సాలు అన్నావంటే డెప్ప పగిలిపోద్ది. ముందు వడ్డీ డబ్బులు తీ. తీర్థంలేండి, ఆ మాత్రం నమ్మకం లేదా ఏంటి? నీకు ఇచ్చిన టైం అయిపోయింది, 2 వారాలు డబ్బులు అయ్యి. ఎందుకు సార్ అంత కోపం? నన్ను నమ్మరా? నమ్మకం మీద జరుగుతుంది బిజినెస్ అంటే. ఇదే సార్ కట్టేశారు. నువ్వు డబ్బులు ఇస్తావా లేదా ఇక్కడే కరోనా దెబ్బలు తగిలించమంటావా? ఎందుకు ప్రెసిడెంట్ గారు అంత హార్ష్ గా మాట్లాడతారు? డబ్బులే కదా, మా దుబాయ్ ఫ్రెండ్ రానామని ఇచ్చేస్తాం. నిన్ను కట్టేయడానికి మెయిన్ కారణమే మీ దుబాయ్ ఫ్రెండ్ చంపేపోయాడని. ఆ 2 వారాల నుంచి ఊర్లో కనపట్లేదు. డబ్బులు పెట్టుకొని చెక్కేశాడా? ఓ సదా, ఆయన పెద్ద మల్టీ మిలియనర్ అండి బాబు. ఒక్కో పూట ఒక్కో దేశంలో ఉంటాడు. మన ఊర్లో కూర్చుంటాడే ఏంటి 2 వారాల్లోనే. ఓ టెన్షన్ పడిపోయి నన్ను కట్టేశారు. ఆగండి, వెళ్ళి డబ్బులు తీసుకొస్తాను. నిజమేనా? మీరు నన్ను ఎప్పటి బాబు, వెళ్ళి డబ్బులు తీసుకొస్తాను. One hour later. 2 hours later. తాత, పోస్ట్ ఆఫీస్ ఇంకా తీయలేదు. నాయనా, నేను కట్టుకున్నది లుంగి కదరా. నేననేది ఆ పోస్ట్ ఆఫీస్ గురించి కదా, వెనకాల దాని గురించి. అది ఎప్పుడో మూసేశారు కదరా. అంటే తెర్రా? ఇంకా ఎప్పటికీ తెరవర్రా. మీరు డయల్ చేసిన నంబర్ మిమ్మల్ని మోసం చేసి మలేషియా చెక్కేసింది. మీరు మళ్ళా మోసపోవాలి అంటే మళ్ళా జన్మలో ట్రై చేయండి. ఒరే మాయా, ఆ ట్రావెల్ ఏజెన్సీ నాకు 3 నెంబర్లు ఎట్టేశారా? అదేంట్రా అల్లుడు? ఒరే మాయా, సునీత ఫోన్ల మీద ఫోన్ చేస్తుందిరా, ఏం చెప్పాలి అర్థం కావట్లేదురా. మోసపోయినని చెప్పారా? ఇంకేమన్నా ఆడవాళ్ళు మీసం లేని మొగన్ నన్ను ఇష్టపడతారేమో కానీ మోసపోయిన మొగన్ ఇష్టపడరు. మరి ఇప్పుడు ఏం చేద్దామంటరా? గెటప్పింగ్ మార్చుకొని వస్తారు, మళ్ళీ కలెక్షన్ మొదలెడదాం. ఆ కలెక్షన్ వడ్డీ అడిగారా? నీ దగ్గరికి వచ్చాను నేను. అయితే నేను సునీత బ్యాంకుకి వెళ్ళినట్టేనా?
బ్యాంకాక్ సంగతి తర్వాత రా, ముందు కనీసం వడ్డీ డబ్బులు ఇవ్వకపోతే మనల్ని బజార్లో పెట్టి మరీ కొడతారు అల్లుడు. అసలుకే ఉదయం నుంచి ఆ దుబాయ్ ఓడేడి అని దుబ్బేస్తున్నారా బాబు. ఓ అమ్మ చూసావరా అల్లుడు, ఊరంతా కలిసి ఒకేసారి వీడియో కాల్ చేస్తున్నారా. ఇక చాలు, మోసపోయి నీ మట్టి మెదల్లో మొలకలేయాల్సిన సమయం వచ్చింది. అందుకో దుబాయ్ గటప్ వీళ్ళందరికీ సెటిల్మెంట్ చేద్దాం. అంటే నాకు తెలియకుండా డబ్బులు ఏమన్నా సైడ్ చేసావరా అల్లుడు? డబ్బులు కాదు కదా నీకు దెబ్బలే. వీడి స్పీడ్ చూస్తుంటే ఏదో పెంట పెట్టేలా ఉన్నాడే. వచ్చేది బండిది. అల్లుడు అప్పు చేసుకున్న బండిదా? ఏమన్నా ఊరికి ఇదిగో మీకోసమే వాల్యుబుల్ ఐటమ్స్ అన్ని తీసుకొని వచ్చాం. ఆ నోర్లు మూయండి, ఏగలు దూరిపోతాయి. ఇదిగో నీకు వాషింగ్ మెషిన్, ఆంటీ నీకు కుక్కరు, ఒరే ఏడు బాబు నీకు ఫ్యాను. ఏంట్రా డబ్బులు ఇమ్మంటే వస్తువులు ఇస్తున్నారా? ఇప్పుడు మీకు డబ్బులు ఇచ్చినా వస్తువులే కొంటారు, అందుకే వస్తువులు ఎత్తున్నావు తీసుకో. అవునరా, ఇంతకీ మీ పులిగాడేడి కనపడట్లేదు. ఎండాకాలం సెలవులకు వెళ్ళారా? వర్షాకాలంలో ఎండాకాలం సెలవులేంట్రా? అవులే, వర్షాకాలంలో ఇచ్చే ఎండాకాలం సెలవులేరా? ఆ, ఏంట్రా ఉదయాన్నే పనులన్నీ అయిపోయాయా? పని కట్టుకుని ఊరంతా తిరుగుతున్నారు. నీ పని చెప్దామని వచ్చాం. యారా నేనేం చేశాను? పని చేసే వస్తువులని చెప్పి పాతగా అంటగట్టేస్తారా? అయి పాత ఏంట్రా, రిపేర్ చేసాం కదా, ఇదే కొత్తగా ఉన్నాం కదా. ఒరే మాయ వెళ్ళేట్రా, ఇలా మీదడుతున్నారు. నేను మేనేజ్ చేస్తాను ఉండాలి. ఏమైందిరా నీకు, ఏం పోయింది? కావాలంటే చూడు, నువ్వు ఇచ్చిన ఫ్యాన్ ఊడిపోయి నా బ్యూటిఫుల్ హెయిర్ సగానికి పోయింది. నీది జుట్టులో ఉన్నది 2 ఎంటిక, అది పోతే ఎందుకు ఇంత బాగా? మరి మా ఇంట్లో కుక్కర్ పేలిపోయిందిరా ఎదగా. నీది ఇంట్లో కరెంట్ది సరిగ్గా లేదు ఏమో. మా ఇంట్లో వాషింగ్ మెషిన్ బట్టలంతా చింపేస్తుంది. నువ్వు దానికి కరెంట్ సరిగ్గా ఇవ్వలేదేమో. ఒరే యదవా, మన ఇంట్లో ఫ్రిడ్జ్ పట్టుకుంటే చేతులు కాలిపోయినాయి. అదేం ఫ్రిడ్జ్ రా, హీట్ అయిపోతుంది. నువ్వు ఊరుకో బావా, శీతాకాలం అని ఆ ఫ్రిడ్జ్ లో వైర్లు మార్చి వేడొచ్చేలా నేనే చేశాను. నన్ను అడగకుండా దాన్ని ఎందుకు పట్టుకున్నావు నువ్వు? అదంతా కాదు, మాకు మా డబ్బులు. రే బంగారం లాంటి వస్తువులు తీసుకెళ్లి బోర్డు గుండెలు చేసి తీసుకొచ్చారు, మేము డబ్బులు ఎందుకు ఇస్తావురా? అది కూడా కరెక్టే కదా జిలేబీ. మీరంతా మమ్మల్ని మోసం చేసి డబ్బులు తప్పిస్తారా? ఊరలంతా రండి కొట్టేద్దాం. ప్రెసిడెంట్ గారు హలో హలో, బండి కొంచెం మెల్లగా. థ్యాంక్ యూ వచ్చింది. మీది ప్రెసిడెంట్ ది. ఏమైందిరో సేకు? మీది జనాలు, నాది షేక్ చేసేస్తుంది. ఏంటది? నాది ప్రాణం. అది రాళ్ళు అలాగే కావచ్చు. కాదండి, ఈ ఎదవలు మోసం చేసి డబ్బులు తప్పేసి పిచ్చి వస్తువులన్నీ ఇచ్చారు. అవునండి, నా ముఖం చూడండి ఎలా అయిపోయిందో. మీది ప్రెసిడెంట్ ది, ఇది నమ్మద్దు. ఇది ఊరు అంతా కుట్ర చేసింది. నీకు సునీత ఎలా తెలుసు షేకు? అది అది మీది 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 పులి చెప్పింది సునీత కోసం. నాకు మీది పులి నాది మంచి ఫ్రెండ్. నాకెందుకు ఇది నమ్మశక్యంగా లేదు. ప్రెసిడెంట్ గారు, ఇక్కడ పులిగాన్ని ఏమైనా చూసారా? వాడి ఆ సకాలం సెలవులకి బయటికి వెళ్ళాడంట. అవునా? అవును, నీకు చెప్పలేదా? దగ్గినా తుమ్మినా పిచ్చినా నీకు చెప్పేస్తారు కదా. ఏమో చెప్పలేదు. సునీత ఏడకే బాధ చెప్తుంది. ఎందుకు ఏడుస్తున్నావు సునీత నువ్వు? అది పులిగాడు నన్ను బ్యాంకాక్ తీసుకెళ్తానన్నాడు. 2 వారాల ముందే చెప్పాడు. ఈ రోజు పోస్ట్ ఆఫీస్ దగ్గరికి రమ్మన్నాడు. బ్యాంకాక్ బిచ్చగాడి దగ్గర బిచ్చం ఎత్తుకున్నాడు. ఆడిన బ్యాంకాక్ తీసుకెళ్ళవేంటి? ఏమో తీసుకెళ్తా అన్నాడు. నేను లగేజ్ సర్దుకుని వచ్చేసాను. ఇక్కడ ఏదో మతలబు ఉంది. దీని ట్రిప్ సెటప్, వాడి షేక్ గెటప్ 2 ఎక్కడో సింక్ అవుతున్నాయి. ఒక ఐడియా. సునీత రా, నేను ఉన్నాను కదా, నేను నిన్ను బ్యాంకాక్ ట్రిప్ కి తీసుకెళ్తా. హాయ్, బ్యాంకాక్ ట్రిప్పే. బ్యాంకాక్ ట్రిప్. ఒరే అల్లుడు నువ్వు నోరు మూసుకో, ఏం మాట్లాడుకో. రా సునీత, వట్టి బ్యాంకాక్ ఏంటి, సింగపూర్ మలేషియా కూడా తీసుకెళ్తా. మంచిగా ఎంజాయ్ చేసొద్దాం. నువ్వు దాన్ని ఎందుకు నీది దాన్ని ఎందుకు తీసుకెళ్తుంది ట్రిప్ కి? అది నా ఇష్టం, నీకెందుకురా షేకు? బ్యాంకాక్ ఏంటి, ఈ మిస్ తో నేను స్విస్ కూడా వెళ్తా. నా ఇష్టం. అలాగే ఎలాగా వెళ్తుంది? మీది నోరు మూసుకోండి, మాది పోతుంది. సునీత దా ఎక్కు సునీత. బాయ్ అందరికీ. నేను సునీత
బ్యాంకాక్. బ్యాంకాక్ లేదు ఏం కాకలేదు నీకు. బ్యాంకాక్ కాదురా పిల్లకాకు. నీ పని నేను చెప్తాను, ఇటు తిరుగు. ప్రెసిడెంట్ గారు. జనాలు డబ్బులు దొబ్బేసి నాటకాలు నాటకాలు. ఏండి ఆడు పారిపోతాడు పట్టుకుని కొట్టండి. ఓయ్! లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి బాబా. కాళ్ళతో మీకు డింకులు ఇస్తాను.